తెలవకపోయేది. ఊరు పెంట కొడతలకు పోసి వచ్చిపోయేవాళ్ళు. మీలాంటి వాళ్ళు వస్తే వాసన వచ్చేది. అలాంటిది కాకుండా ఒక డబ్బింగ్ యార్డ్ పెట్టి, ఒక ట్రాక్టర్‌ని పెట్టి, దానికి సిబ్బందిని పెట్టి, తడి చెత్త, పొడి చెత్త అని బయటికి తరలించడం జరుగుతుంది. అలా విధంగా రైతుల సమస్యలు, రైతుల సమన్వయ కమిటీ ఆళ్ళు మాట్లాడటం దేనికైనా సమస్యలు, రైతు సమస్యలు మాట్లాడడానికి రైతు వేదిక కట్టడం జరిగింది. అలాగే శ్మశాన వాటికలల్లో ఒకప్పుడు నీళ్లు ఉండకపోయేది. ఏదో రకరకాలుగా ఉండేది. అలాంటిది శ్మశాన వాటికలు కట్టడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలు అలాంటియన్నీ ఊరు బయటికి పోతే ఆళ్ళు పల్లె ప్రకృతి కాడికి పోతే ఆ వాతావరణం, ఆ పరిస్థితి చూస్తే అభివృద్ధి అనేది అక్కడనే అవ్వబడుతుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే హై స్కూల్ చుట్టూ పారుగోడ ఒకప్పుడు హై స్కూల్‌లో 100 రకాలుగా ఏదేదో జరిగేది. అలాంటిది లేకుంటే చుట్టూ పారుగోడ అలాంటివి జరిగినాయి. ఏ ఒక్క విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా కాళేశ్వరం నీళ్ళు రాకుండా ఎన్ని తిప్పలు పడి కూడా చిన్న చిన్న కాలువలు లేకుంటే కూడా ఇబ్బందులు పడి చెరువులు నింపిన రోజులున్నాయి. ఎక్కడ కూడా ఏ విషయం రాలేదు. కాకపోతే అభివృద్ధి అంటే 100కి 100 ఎవరు చేయలేరు. 78% సాధ్యం వరకు సమస్యలు తీరిపోయినాయి ఇక్కడ. అవును సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఒక్క ఎకరం ఎండిపోలేదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కరువు అని కేసీఆర్ అంటుంది. నిజం వాస్తవమా సార్ ఇది? ఇది వాస్తవమే అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో మీరు పోయి చూస్తే ఇప్పుడు కాలాలెంబడి తిరిగితే ఇప్పుడు అర్థమైపోద్దండి. ఒక 3 నెలలనే నీళ్ళు ఎందుకు పోయినాయి, ఎందుకు రాలేదు అనేది దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎండిపోతే ఒక 2 తొడల, 3 తొడలు, 4 తొడలు చివరి వరకు పోయినసారి చివరి వరకు వచ్చి ఇక్కడ కాళేశ్వరం కాలువలు ఇక్కడ చివరి వరకు ఎస్ఆర్ఎస్‌వి శ్రీరామ్ సార్ చివరి వరకు ఉన్న భూములకు, తండాలకు 10 తండాకు కూడా నీళ్లు వచ్చి జగదీష్ గారు ఇయ్యడం జరిగింది ఇక్కడ మంత్రిగా ఉండి. అక్కడ మా మలయాదవ్ కృషి వల్ల ఈరోజు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఊళ్ళల్లో బోర్లు ఎండిపోయి కనీసం గ్రామాలలో తాగునీరు కూడా లేకుండా అయిపోతున్నాయి. ఇంకా 2, 3 నెలలు దాటితే ఎండాకాలం కల్లా తాగడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేదు గ్రామాలలో. నిజంగా సార్ అంతకు ముందు ఉన్నటువంటి నీటి ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్ళు అందినాయి. వాస్తవంగా మీ నియోజకవర్గానికి అందినాయి సార్? కాళేశ్వరం నీళ్లు మాకు అందినాయండి. మాకు జనాలలో పోయి మీరు అడిగితే ఎవరు అడిగినా చెప్తారండి. నిరుడు ఈ రోజుల్లో చెర్లలో మాకు నీళ్ళు అలుగుపోయినాయి. ఈ రోజు పశువులు తాగడానికి కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఏ రోజు కూడా మాకు ఇంతవరకు ఆగకుండా లేదు. 10 రోజులు డైలీకి వస్తున్నాయి. ఇప్పుడు నిన్నయాలు ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళకు కూడా గ్రౌండ్ వాటర్ ఇబ్బంది అయ్యి అదే గ్రౌండ్ వాటర్ ఉంటే ఊర్లలో బోర్లు పోసి గ్రామ పంచాయతీలలో 10 బజారు కూడా నీళ్ళు అయింది. అదే ఆ పరిస్థితి పోయి ఈ రోజుల్లో నీళ్ళు అందే పరిస్థితి లేదు. గ్రామాలలో వాటర్కి ఇబ్బంది పడుతుంది. ట్యాంకులలో ఇలా ఇబ్బంది పడాలంటే చాలా నష్టం జరుగుతుంది. ఇవన్నీ అధిగమించాలంటే మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుందని జనాలు కోరుకుంటారు. అట్లాగని సార్ మళ్ళీ తిరిగి మన గవర్నమెంట్ వస్తుంది. అసలు దీనికి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? దీనికి ప్రజలలో ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఏ పథకం కూడా పూర్తిగా చేయలేకపోతారు. దానికి ఏంటంటే ప్రజలే తిరగబడి వాళ్ళ మీదకి వచ్చే పరిస్థితి రాబోయే రోజులు వస్తుందని మేము అనుకుంటున్నాం. దానికి ఎవరు చెప్పినా చెప్పకున్నా దానికి ప్రజలే దానికి సాక్షులు, ప్రజలే బాధ్యులు. దానికి ప్రజల ద్వారానే మళ్ళీ దీనికి గవర్నమెంట్కి చాలా నష్టాలు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. సార్ మరి కవిత అరెస్ట్ అయింది కదా సార్, దానిపైన అదంటే ఇది ఏదో ఎలక్షన్ ముందలా కావాలని కుట్రల కోసం చేసింది. ఉంటే ఒక 12 సీట్లకు ప్రచారం తిరగాలి. ఆమె తీసుకుపోయి జైలు వేస్తే తిరిగి వాళ్ళు లేకుండా ఉంటారని అలాంటి ఎఫెక్ట్ 4-5 జిల్లాల మీద పడుతుంది. దానికోసం కావాలని కుట్రతోని బీజేపీ ప్రభుత్వం కావాలని చేసింది. ఇది అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేయాలి. ఇన్ని రోజులు ఉండకూడదు. ఎలక్షన్ ముందర చేసినప్పుడు తన ఎలక్షన్ అంటుకోవడమే అరెస్ట్ చేశారు. మాకు గొర్రెల యూనిట్లు అండి పోయినసారి ఫస్ట్ విడత కొంతమందికి వచ్చినాయి. రెండో విడత డబ్బులు కట్టి వచ్చే మూమెంట్లో ఎలక్షన్ కూడా అయిపోయిందండి. చాలా వరకు యూనిట్లు పంపిణీ చేసినాం. చాలా వరకు సంతృప్తి పడలేదు యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా రేపు అయిపోయే లోపల ఈ ఎలక్షన్ కూడా అయిపోయిందండి. అది లేకుంటే ఈ పాటికి అవి కూడా అయిపోయేది. అయితే టీఆర్ఎస్ పాలనలో బీసీలకు మంచి ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగినట్టు నిజంగా అన్యాయం జరిగిందా సార్ మీ బీసీలకు? జరిగింది కాండి. వాస్తవం ఇప్పుడు చూస్తారు కదండి మీరు జనాల్లో జరుగుతుంటే చూస్తారు కదా. ఒక బీసీ బంధు మేము ఇక్కడ ఒక పేద తల్లిదండ్రులు చచ్చిపోయిన ఒక పేదకు మామూలుకు ఇచ్చినామండి. అది ఇవాళ బీసీ బంధు లేకుంటే ఒక ఇల్లు అంటారు, ఇల్లు ఇచ్చి ఆన్లైన్ చేసినాక ఇల్లు కోడ్ వచ్చి అయిపోయిందండి. ఇవాళ మరి వీళ్ళు ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తారో ఏనాడు వస్తాయో కూడా అర్థం కాదండి. ఒక గౌడ్స్కు వాళ్ళకు లైసెన్స్ రద్దు చేసిండు కానీ ఎక్స్చేంజ్ పాలసీలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏది కూడా ఎక్కడ కూడా వెనకబడలేదండి. ఎక్కడ కూడా ముందర ఇచ్చారు. ఇలా ఎలక్షన్ పరంగా కూడా సీట్లు కూడా ఎక్కువ బీసీలకు ఇచ్చాడు కానీ ఇవన్నీ జనానికి అర్థం కావాలని అర్థం చేసుకుంటాం. అయితే ఈ గ్రామంలో దళిత బంధు అంటే డబుల్ బెడ్రూమ్ ఎన్ని గ్రామాలు మీ గ్రామాలు ఎంతమందికి వచ్చాయి సార్? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ రాలేదండి. మా మండలంలో మా నేల మరికి ఇవ్వలేదు. వేరే గ్రామాలకు ఇచ్చారు.
మాకు ఆల్రెడీ అది 3 ఎకరాల భూమి వచ్చింది కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు సార్ మీకు? 19 మంది లబ్ధిదారులకు ఇచ్చినండి 3 ఎకరాల చొప్పున ఎంతమంది? 19 మంది 19 మంది. అది మళ్ళీ గవర్నమెంట్ ఉంటే ఈ దళిత బంధు ద్వారా చాలా మందికి ఇళ్ళ ద్వారా చాలా వరకు 10 కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చూసినాం, కానీ ఈ లోపల గవర్నమెంట్ ఇట్లా ఉంటానా పథకాలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయండి. మేడిగడ్డ కుంగింది, ప్రతిపక్షాలు ఇది చాలా అవినీతి జరిగింది కాళేశ్వరం అంటారు కదా. మేడిగడ్డ కూలిందండి, దానికి ప్రత్యామ్నాయం చేయాలి కానీ వదిలిపెట్టకూడదు కానీ దాన్ని అట్లనే దానికి ఆ కుంగిన పిల్లలకు ఏదో ఒకటి సపోర్టింగ్ చేసి వాటర్ ఆపుకునే రాబోయే రోజుల్లో సీజన్ వస్తుందండి. ఇప్పుడు వానకాలం సీజన్లో నీళ్లు స్టోర్ చేయకపోతే నీకు 2 కార్ల పంటలు ఎలా విధంగా వస్తాయండి. ఆ ప్లానింగ్ లేకుండా ఈ కుంగింది ఇదని ఎంతసేపున్నా ఈ ఎదురు దాడికి ఈ దాడి ప్రతిపక్షం ఈ దాడి తప్ప కనీసం దీన్ని ఏం చేయాలి రైతులకు ఏం వాళ్ళు రైతుల మీద దృష్టి పెట్టిన నాయకులు లేడండి ఇప్పుడు. అయితే మీ యొక్క ఎంపీని ఎందుకు గెలిపిలే అనుకుంటారు సార్? రాబోయే రోజుల్లో ఆయన జనంలో తిరుగుతాడు, జనానికి అందుబాటులో ఉంటాడు, ఏ పని అయినా చేయడానికి ఉంటాడు. దానికి టీఆర్ఎస్ చేసిన మంచి సంక్షేమ పథకాలే ఇవాళ దానికి కారణం. ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి దానికి బేస్ చేసుకుని జనం తీర్పియడానికి సిద్ధంగా ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఉచిత బస్సు మహిళలు ఉందని ఈ విధంగా మహిళలే వ్యతిరేకిస్తారు సార్. ఉచిత బస్సు అంటే ఇప్పుడు చెప్తే కానీ ఉదాహరణకు మా కాడనే ఉంది, మేమే ఇప్పుడు మా కాడ ఒక్కళ్ళు కూడా బస్సు ఎక్కేటోళ్ళు లేరు. ఆ రోడ్ల మీద తిరిగేటోళ్ళు, ఆ రోజు జాబులు చేసేటోళ్ళు వాళ్ళు రోజు టయానికి వస్తే టయానికి తిరుగుతూ టయానికి పోతారు. ఒకప్పుడు బస్సు అంటే ఏడంటాడు చేపెట్టి ఆగితే ఆగే రోజులు అండి. ఇప్పుడు ఒక స్టేజ్ కాడ చేపెడితే ఆగే రోజులు పరిస్థితి లేదు. అది కూడా బస్సులు కూడా అన్ని ఫ్రీ లేదండి. ఎలక్షన్ అయిపోయినాక వాటిని కూడా కట్ చేయించాను, ఆ పథకాన్ని కూడా నిర్వీర్యపరుస్తారండి.